హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బచ్చలాకు చట్నీ. ఫస్ట్లీ ఈ బచ్చలాకుని అంతా నీట్గా కట్ చేసేసుకొని పీసెస్గా వాటర్లో నీట్గా వాష్ చేసుకొని ఆకునంతటిని నీట్గా పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ నేను ఆల్రెడీ ఒక కట్ట కట్ చేశాను. నేను 2 కట్టలు తీసుకొని చట్నీ చేస్తున్నాను. ఇద్దరికి 2 కట్టలు సరిపోతుంది అనుకున్నాను, బట్ చాలా ఎక్కువే వచ్చింది. 4 మెంబర్స్ దాకా తినొచ్చు, ఒదుగు ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్లీ సాల్ట్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, కానీ నేను వచ్చేసి కంగడి వాటర్ తోటి వాష్ చేస్తున్నాను. 11.5 pH తోటి వాష్ చేస్తే వేస్ట్ పెస్టిసైడ్స్ అంతా నీట్గా రిమూవ్ అయిపోతుంది. సో సాల్ట్ వాటర్తో వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తోటి నేనంతా వాటర్ని డ్రైన్ అవుట్ చేస్తున్నాను. అండ్ కమెంట్ సెక్షన్లో ఈ స్ట్రైనర్ లింక్స్ ఇవన్నీ అడుగుతున్నారు, నేను అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్లీ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ వేసుకొని ఒట్టి మిర్చి, కరేపాకు, జీలకర్ర అండ్ చింతపండు ఇవన్నీ కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు అంతా ఫ్రై చేసుకొని సైడ్ పెట్టేసుకొని ఒక 2 to 3 minutes ఇవన్నీ మళ్ళీ చల్లారిపోయే వరకు ఉంచుకోవాలి. అలాగే మిక్సీ పట్టేయకూడదు కదా. ఇప్పుడు ఈ మిడిల్ టైంలో కొంచెం ఆయిల్ వేసుకొని బచ్చలాకునంతటిని ఫ్రై చేసుకోవాలి. ఈ బచ్చలాకు వచ్చేసి చాలా త్వరగానే మగ్గిపోతుంది, ఒక 2 to 3 minutesలో అయితే మగ్గిపోయింది. అండ్ ఇప్పుడు ఈ వట్టి మిర్చి, ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నవన్నిటిని మిక్సీ పట్టేసి పౌడర్ లాగా కొన్ని తెల్లవాయ యాడ్ చేసి మిక్సీ పట్టేయాలి. అండ్ బచ్చలాకును కూడా దాంట్లోనే వేసి మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, తిరగవాత గింజలు, లైట్గా పసుపు. నచ్చిందా? చట్నీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.